క్రీడల్లో గెలుపోటములు సహజం. వాటిని క్రీడా స్ఫూర్తితోనే స్వీకరించాలి. కానీ ఓ టోర్నమెంట్లో తన జట్టు ఓడిపోయిందనే అసహనాన్ని ఓ వ్యక్తి ఏకంగా తుపాకీతో ప్రదర్శించాడు. అందరూ చూస్తూ ఉండగానే కాల్పులు జరిపి స్థానికంగా భయాందోళనలు సృష్టించాడు. అది కర్నూలు నగరం. ఆదివారం సాయంత్రం రసవత్తరంగా బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ జరిగింది. క్రీడలపై మక్కువ చూపే కర్నూలు ప్రజలు చాలామంది ఈ పోటీలు చూసేందుకు హాజరయ్యారు. అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ టీం ఉత్కంఠభరిత పోరులో ఓటమి పాలైంది. గత 4 వారాలుగా కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రీడా పోటీలో కర్నూలులోని అశోక్ నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ కూడా తన జట్టుతో పాల్గొన్నాడు. ఆదివారం ఉదయం ఈ టోర్నమెంట్కు సంబంధించిన సెమీఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా జరిగాయి. ఆదివారం ఉదయం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కౌశిక్ జట్టు పరాజయం పాలైంది. ఈ ఓటమిని అతడు జీర్ణించుకోలేకపోయాడు. అనంతరం ఆదివారం సాయంత్రం సుమారు 7:15 నుంచి 7:30 ప్రాంతంలో టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. సెమీస్లో తమ జట్టు ఓడిపోయిందనే ఫ్రస్ట్రేషన్లో ఉన్న కౌశిక్ అకాడమిక్ క్లబ్ బయటకు వచ్చాడు. తన వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీని తీసుకుని గ్రౌండ్ మీదకి 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. అకస్మాత్తుగా తుపాకీ మొదలు వినపడడంతో ఆటగాళ్లు, నిర్వాహకులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈరోజు మార్నింగ్ సెమీఫైనల్స్ జరిగినాయి. ఈ సెమీఫైనల్స్లో కౌశిక్ అనేటువంటి ఒక కర్నూలు పర్సన్ వాళ్ళ టీము వాళ్ళు ఓడిపోతారు. సో అగైన్ ఈరోజు ఈవినింగ్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫైనల్స్ జరిగే టైంలో అరౌండ్ 7:15 ఆర్ 7:30 ఆ టైంలో ఈ కౌశిక్ అనే అతను ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది ఈయన దగ్గర, .32 రివాల్వర్. ఆయనకి లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ కూడా ఇన్ ఫోర్స్ ఉంది. ఈయన మార్నింగ్ సెమీస్లో ఓడిపోయామనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ కూడా రివోకేషన్కి కలెక్టర్ గారికి త్రూ ఎస్పీ గారి ద్వారా అది అడ్రస్ చేయడం జరుగుతుంది. నిందితుడు కౌశిక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రాఘవేంద్ర వెల్లడించారు.